ఛత్తీస్గఢ్లో 2 చోట్ల జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్పై మీ వద్దన సమాచారం ఏంటి? ఈ ఏడాది అంటే 2025లో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ లో ఇది రెండో ఎన్కౌంటర్ గా చెప్పవచ్చు. ఇప్పటికే ఫిబ్రవరి 9న బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోసారి అదే జిల్లాలో బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో కూడా దాదాపు ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 ఎన్కౌంటర్లు జరిగాయి. 2 ఎన్కౌంటర్లో కూడా మొత్తం 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారులు కూడా దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ కూడా చేసిన సందర్భం ఉంది. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పరిధిలోని అండ్రి అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా దాదాపు 9 గంటలుగా మావోయిస్టులకు భద్రతా బలగాల భీకరమైన ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టులు భారీగా మృతి చెందారు. అంతకంతకు మృతుల సంఖ్య అయితే పెరుగుతూనే ఉంది. గంటకు కూడా మృతుల సంఖ్య పెరుగుతుంది. ఛత్తీస్గఢ్ పోలీసులు తొలుత వెల్లడించిన ప్రకారం 18 మంది మృతి చెందారని చెప్పారు. ఆ తర్వాత 22 మంది, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 26 మంది మావోయిస్టులు ఎదురుకాల్పులో మృతి చెందినట్టుగా కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అధికారికంగా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ప్రకటించారు. ఇదే ఎన్కౌంటర్ లో రాజు అనే ఒక జవాన్ కూడా మృతి చెందినట్టుగా కూడా పోలీసులు ప్రకటించారు. మరోవైపు కాంకేర్ నారాయణపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన భారీ మరో ఎన్కౌంటర్ లో కూడా 4 మావోయిస్టులు మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్కౌంటర్ లో మొత్తం 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం ఉంది. భద్రతా బలగాలకు ప్రధానంగా బీజాపూర్ అదేవిధంగా కాంకేర్ నారాయణపూర్ అటవీ ప్రాంతాలను జల్లెడబడుతున్న సందర్భంలో ఇవాళ ఉదయం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడడం, వారితో మావోయిస్టులు ఏకంగా కాల్పులకు దిగడం, ఎదురు కాల్పుల్లో పోలీస్ భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో ఇవాళ మొత్తం 30 మంది మావోయిస్టులు కూడా హతమయ్యారని చెప్పవచ్చు. మావోయిస్టులు ఉన్నారన్న పక్క సమాచారంతో కూడా గత 4-5 రోజులుగా అటవీ ప్రాంతాలను జల్లెడబడుతున్నారు. ఇవాళ ఉదయం ఎక్కడైతే ఈ సంఘటన స్థలం ఉందో ఆ సంఘటన స్థలాన్ని కూడా చుట్టుముట్టిన మావోయిస్టులు పోలీసులు భద్రతా బలగాలంతా కూడా ఏకదాటిగా మావోయిస్టులపై కాల్పులు జరపడం, ఎదురు కాల్పుల్లో మొత్తం 30 మందిగా మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ ఏడాది 3 నెలల్లోనే అంటే 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 90 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. 3 ఎన్కౌంటర్లో కూడా 70 మంది మృతి చెందితే మిగతా 1-2 చోట్ల జరిగిన ఎన్కౌంటర్ లో మరో 20 మంది, అంటే దాదాపు ఈ 3 నెలల్లోనే 90 మంది మావోయిస్టులు మృతి చెందడం ఇది ఛత్తీస్గఢ్ పోలీసులు భద్రతా బలగాలు సాధించిన విజయంగా కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా పేర్కొంటుంది. కాసేపటి క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఇది భద్రతా బలగాల విజయం అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు. 2026 మార్చి 31 కల్లా మావోయిస్టు రహిత దేశంగా కూడా చేస్తామని చెప్పి, మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ చేయడమే లక్ష్యం అని చెప్పి కూడా కేంద్రం ప్రకటించడం. మరోవైపు ఏకంగా 30 మంది మావోయిస్టులు మృతి చెందడం మాత్రం మావోయిస్టులకు తీరని గట్టి ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ధన్యవాదాలు లింగయ్య.